ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు. హలో సార్, వచ్చేస్తున్నాను సార్. ఆన్ ది వేలో ఉన్నాను సార్. ఎందుకు సార్? అవునా సార్? అయ్యో, మరి చూడడానికి ఎవరైనా వెళ్తున్నారా సార్ ఇప్పుడు? అవునా సార్? సరే సార్, అయితే నేను రిటర్న్ అయిపోతున్నాను సార్. అయితే ఓకే సార్. అదేంటి తమ్ముడు మళ్ళొచ్చు? ఏం మర్చిపోయావురా? ఈరోజు ఆఫీస్కి సెలవు అక్క. ఎందుకు సెలవు ఇచ్చారు? మా సీఈఓ గారు నాన్నగారు చనిపోయారక్క. అయ్యో, అవునా? అవునక్క. ఈరోజు ఎలాగో సెలవు వచ్చింది కదా. చాలా రోజుల నుంచి సరిగ్గా ప్రార్థన చేయడం లేదు, బైబిల్ కూడా సరిగ్గా చదవడం లేదు. ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ ఈ రోజంతా దేవునితో గడపాలి. హలో, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ రాజేష్. ఏం చేస్తున్నావు నాన్న? ఈరోజు ఆఫీస్కి సెలవు ఇచ్చారండి, అందుకని ఇప్పుడే ఇంటికి వచ్చానండి. అవునమ్మా? అవునండి. వర్షం నీళ్ళు చర్చిలోకి వచ్చేస్తున్నాయమ్మా. పైన రేకులు పాడైపోయినాయి కదా. అవును పాస్టర్ గారు. వీలైతే వస్తావు నాన్న, రేకులు కొంచెం సరి చేద్దాం. సరేనండి పాస్టర్ గారు, నేను బయలుదేరి వస్తానండి. సరే అయితే అమ్మా రా. ఓకేనండి. వచ్చేటప్పుడు మన తిమోతికి డేవిడ్కి కూడా చెప్పినానా? సరేనండి, వాళ్ళని కూడా తీసుకొస్తానండి. ఓకే రాజేష్. ఓకే పాస్టర్ గారు. సరే. ఓకేనండి. అదేంట్రా, వర్షం కదా, ఎక్కడైనా ఆగవలసింది తడుచుకుని వచ్చావు. చచ్చరేకులు పాడైపోయినాయి కదక్క, అవి బాగు చేసాం, అందుకని తడిసిపోయాను. సరే, త్వరగా స్నానం చేసాయి. సరే అక్క, టవల్ ఎక్క చేసేస్తాను స్నానం. బాగా ఆకలిసేస్తుంది, అన్నం పెట్టి అంతలోకి. సరే అయితే.
టైం ఎంతైంది? అమ్మో, చాలా టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుని దేవుడితో గడుపుదాం అనుకున్నాను, అస్సలు కుదరలేదు. సర్లే, అది కూడా దేవుని పనే కదా. అదేంటి, చాలా టైం అయిపోయింది. ఇంత టైం వేస్ట్ చేస్తానా నేను? ఫోన్ చూసి చాలా టైం వేస్ట్ అయిపోయింది. రేపు పొద్దున్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటి, బాధపడుతున్నావా? అవును, టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఫోన్ చూస్తూ సమయం అంతా వృధా చేసాను. ఈరోజు ఆఫీస్కి సెలవు వచ్చింది కదా అని రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. ఈలోగా ఫాస్ట్గా చర్చి దగ్గర ఏదో పని అంటే వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చి అలసిపోయాను కదా అని భోజనం చేసి నడుమాల్చుకున్నాను. ఫోన్ చూస్తూ చూస్తూ సమయం అంతా వృధా అయిపోయింది. అవును రాజేష్, నీకు టైం తెలియనంతగా నీ సమయాన్ని వృధా చేసే ఆ సెల్ ఫోన్ ఆయుధంగా వాడి అపవాది నీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నాడు. అయినా ప్రతిరోజు ఉదయాన్నే నీ దినచర్యలో దేవుడు ఉండాలని నీవు ఆయన సమర్పించుకుని బైబిల్ ధ్యానించి ఆయన మాటలతో నీ హృదయాన్ని నింపుకొనక ఆఫీస్కి వెళ్లకుండా ఏదో ఒక రోజు సెలవు దొరికినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ఆ రోజున ప్రార్థన గడపాలనుకుని ఇలా ఎన్ని రోజులు వృధా చేస్తావు? నీకు ఆయన ఇచ్చిన ఈవులన్నిటి విషయంలోనూ తీర్చిన అవసరాలన్నిటి విషయంలోనూ ఆయన కూడా ఇద్దాంలే చేద్దాంలే అనుకుంటే ఈ స్థితి ఈరోజు నీకుండేదా? పొందిన మేలులు బట్టి కృతజ్ఞతతో ప్రతిరోజు ప్రార్థించక నిద్రపోక చాలా రాత్రి వరకు సెల్ ఫోన్ చూస్తూ లేటుగా నిద్రపోయి హడావిడిగా ఉదయాన్నే లేచి ఆఫీస్కి పరిగెడతాం. సాయంత్రం అలసిపోయి వచ్చి రెస్ట్ తీసుకుంటావు. నీకోసం అన్నీ చేసిన దేవుడికి కృతజ్ఞతగా అనేకులను ఆయన రాజ్యాన్ని నడిపించడం కొరకు ఆత్మల భారంతో ఎంతగా ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎవరినైనా మందిరాన్ని నడిపించడానికి ప్రయాసపడుతున్నావా? మందిరం యొక్క పనులకు, సువార్త కూటాలకు నువ్వు చేసే పరిచర్య మంచిదే, కానీ దానితోనే సరిపెట్టుకోక ప్రార్థన కూడా సమయాన్ని కేటాయించు. సమయాన్ని వృధా చేస్తే మరలా రాదు. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అజ్ఞానులమై అంధకార క్రియలతో పాలువారమై ఆ పాతాళ ద్వారానికి పైన సాగించవలసి వస్తుంది. నువ్వు వెళ్తున్న సంఘం అభివృద్ధి చెందాలంటే నీ సేవకుడు ఒకటే ప్రార్థిస్తే కాదు, ఆయనతో మనం కూడా పాలిభాగస్తులమై మోషే చేతులు బరువెక్కినప్పుడు హూరు అహరోను ఆదుకున్నట్లుగా ప్రార్థన పరిచర్యలో కూడా పాలిభాగస్తులం కావాలి. ఇక నుంచి ఖాళీ దొరికిన ఏదో ఒక రోజు ప్రార్థన చేద్దామనుకోక ప్రతిరోజు కృతజ్ఞతతో నువ్వు పొందిన రక్షణ అందరూ పొందాలని ఆశతో ఆసక్తితో ఆత్మల భారంతో ప్రార్థించు. ప్రియమైన సహోదరులారా, దేవుడు నీకు నాకు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చారు. దానిని ఏ విధంగా ఉపయోగించావని
ఆయన నిన్ను నన్ను ఆరా తీస్తే మనం ఏవేవో చేసి అది చేశాను ప్రభువా, ఇది చేశాను ప్రభువా అంటూ నీ స్వనీతి కొరకు, నీ మెప్పు కొరకు చేసిన వాటిని ఆయనకి ఏకరువు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏది చేసినా ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు చేయకపోతే, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో ఎరుగనని ఆయన ద్వారా వెలివేయబడవలసి వస్తుంది. సమయముండగానే ఆత్మల భారంతో ప్రార్థన చేసి ఆత్మను రక్షిద్దాం. విలువైన సమయాన్ని విలువ కలిగి బ్రతుకుతూ అనేకులను విడిపించే, బ్రతికించే ప్రార్థనా తోటలో పనివారమవుదాం.